వంతు తాను మారి తన కుటుంబాన్ని మార్చుకొని తద్వారా సమాజానికి మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని ఎవరు పాటు చేయలేదు, మనమే పాటు చేస్తాం. పంచభూతాల సాక్షిగా మనమే పాటు చేస్తాం. ఆ పాటు చేసి మన వంతు ఈ రోజు నుంచి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? పర్యావరణం పరిరక్షణ చేస్తాం. అందులో మన పాత్ర ఏంటి? మనం చేయాల్సింది కాదు. టీ గ్లాస్ ఉచితే అవుతాం, బాటిల్ తాగుతాం, మంచిలు తాగుతాం, అది ఎక్కడ పడితే అక్కడ పడేయటమే. అది ఏ వాటర్ ద్వారా వెళ్ళి అలాగా కలుసుకోవడం. ఈ విధంగా ఒక్క మనిషి ద్వారా వ్యవస్థ ప్రపంచం అంతా పొల్యూట్ అయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఆస్ట్రేలియా నుంచి మనం అది కరెక్టే. వాళ్ళకి ఎప్పుడు బై బర్త్ వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. మనకి అది అలవాటు లేదు, అసలు అలవాటు లేదు. అది పాడేయడం, తినడం, చేయడం ఈ కార్యక్రమం. నా ఆలోచన ఏంటంటే డాక్టర్ విజయబాబు గారికి వచ్చిన ఆలోచన సేమ్ టైం నాకు వచ్చింది. నా లైఫ్ ద్వారా సమాజంలో నేను నా పాత్ర నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మధ్య ఒక వయసు వచ్చేసింది. మనందరికీ కూడా మనమే మారి ఉండాలి, కానీ మనమే చేస్తూ ఉంటాం కొన్ని మిస్టేక్. అలాగా మనం మారి మన వంతు బాధ్యతగా పిల్లలకి మన ఏలసంలో పబ్లిక్ స్కూల్స్, హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. నెలకు ఒక కార్యక్రమం ఏదో పెట్టుకోవడం, పిల్లల్ని అవేర్నెస్ ఇందులో భాగస్వామ్యం చేసి పిల్లలకి అలవాటు చేయాలి. ఫస్ట్ మనం మారాలి, తర్వాత పిల్లలకి అలవాటు చేస్తే సార్ ఇంకా చెప్పినట్టు ఒకసారి కాదు, రెండుసారి కాదు, మూడుసారి కాదు, 4వ సారైనా మాట్లాడాడు.